తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ఈరోజు మనతో పాటు తెలంగాణ సీనియర్ జర్నలిస్ట్ విఠల్ గారు ఉన్నారు. నమస్తే సార్. 30 రోజులలో ఈ కొత్త ప్రభుత్వం పాలన మీకు ఎట్లా కనిపిస్తుంది సార్? అసలు 30 రోజుల్లో వాళ్ళు ఇల్లు చదువుకోవడానికి సమయం సరిపోతుంది. లంక బిందెలు అనుకొని వస్తే ఖాళీ గిన్నెలు ఉన్నాయంటే అసలు గిన్నెలు ఉన్నాయా, రాగి చెంబులు ఉన్నాయా, తపాలు ఉన్నాయా కూడా చూసుకోవడానికి పరిస్థితి లేదు. ఈ 10 ఏళ్లలో తెలంగాణని పూర్తిగా కేసీఆర్ గారి పాలనలో విధ్వంసం చేశారు. వినేటోడు ఎరిపప్పు అయితే చెప్పేటోడు కేసీఆర్ అన్నట్టు చెప్పే కేసీఆర్ తెలంగాణ ప్రజలని 10 సంవత్సరాల పాటు ఎరిపప్పలను చేసిండు. ఖజానా మొత్తం ఖాళీ చేసిండు. తెలంగాణని అప్పుల కుప్పగా మార్చిండు. కాబట్టి కొత్త ప్రభుత్వం సర్దుకోవడానికి కూడా మనం సమయం ఇవ్వాలి. వాళ్ళు వచ్చిన 100 రోజుల్లోనే 6 పథకాలు ఏవైతే ప్రజాపాలన అభయహస్తం ఉందో వాటి కోసం ప్రయత్నం చేస్తున్నారు. మొదటగా మహిళలకి ఆర్టీసీ బస్సుల్లో ఇచ్చారు. అదేవిధంగా గృహలక్ష్మి, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్ళు, లేకపోతే చేయూత కావచ్చు, యువ వికాసం ఒకటొకటిగా వేస్తున్నారు. కానీ డబ్బులు ఉండాలి కదా. ఇప్పుడు ఆర్బీఐ దగ్గర నుంచి వేస్ అండ్ మీన్స్ ద్వారా ఏ రోజుకి ఆ రోజు తెచ్చుకోవడానికే ఇప్పటికే వాళ్ళు 500 కోట్లు 1000 కోట్లు అప్పు చేయాల్సి వచ్చింది. అప్పుల కుప్పగా మారిన ఈ రాష్ట్రాన్ని ఎవరు నడపాలన్నా కూడా అంత ఈజీ కాదు. సో ఇప్పుడు ఒక పథకం ఇచ్చారు ఆల్రెడీ, గృహలక్ష్మి పథకం. మిగతా పథకాలు ఇవ్వడానికి వీళ్ళ దగ్గర డబ్బులు ఇవ్వని కావాలనే కాలయాపన చేస్తున్నారని, ఏదో ఒక బిస్కెట్ లాగా మహిళలకు ఒక పథకం ఇచ్చేసి మిగతా పథకాలు అసలు ఎప్పటికీ ఇవ్వరని, రాష్ట్రం అప్పులకు ఉప్పైందని అబద్ధాలు చెప్తూ మా పైన బురద జల్లుతురు కానీ అప్పులే కాదు మేము ఇచ్చింది ఆస్తులని బీఆర్ఎస్ అంటుంది. బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ఆస్తులు నిజమైతే వాళ్ళు 50 లక్షల కోట్ల ఆస్తులు ఇచ్చామని చెప్పారు. 50 లక్షల కోట్ల సంపద నిజంగా సృష్టిస్తే 60 లక్షల అప్లికేషన్లు మేము పేదరికంలో ఉన్నాము, మాకు రేషన్ కార్డు ఇవ్వండి, మాకు 200 యూనిట్ల కరెంటు మాఫీ చేయండి, లేకపోతే మాకు ఉండడానికి ఇల్లు లేదని చెప్పి పేదలు 60 లక్షల మంది ఉదయం 5:30 నుంచి ఎందుకు క్యూలో ఉంటున్నారు? ఇలా ప్రజాభవన్ పెడితే లక్షల మంది ఎందుకు వస్తున్నారంటే ఈ 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ చెప్పింది, బీఆర్ఎస్ పార్టీ చెప్పిన అబద్ధాలని అర్థమవుతుంది. సార్, అయితే ఇప్పుడు బీఆర్ఎస్ని కేటీఆర్ గారు అంటున్నారు 420 హామీలు ఇచ్చి ఒక్కటి మాత్రమే నెరవేర్చింది అని అంటున్నారు. సో ఇక్కడ జగదీశ్వర్ రెడ్డి ఈరోజు నిన్న ప్రెస్ మీట్లో ఏం చెప్పారంటే 420 హామీలని మేము అన్నాము, మీది 420 ప్రభుత్వం అని మేము అనలేదు. సో మీరే స్వతహాగా 420 ప్రభుత్వం అని అనుకుంటున్నారని జగదీశ్వర్ రెడ్డి గారు అంటున్నారు. కేసీఆర్ గారు మొట్టమొదట దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పారు. మరి దళితుడిని ఎందుకు ముఖ్యమంత్రి చేయలే? అదేవిధంగా KG to PG ఎడ్యుకేషన్ ఫ్రీగా ఇస్తా అన్నారు, అదెందుకు చేయలే? ఇంటికొక ఉద్యోగం ఇస్తా అన్నారు, అదెందుకు చేయలే? డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నారు, అదెందుకు చేయలే? దళితులకి 3 ఎకరాల భూమి ఇస్తా అన్నారు. అట్లా చెప్పుకుంటూ పోతే వీళ్ళు రోజుకో అబద్ధము. 10 సంవత్సరాలు అంటే 10 × 365 అంటే 3600 అబద్ధాలు, రోజుకొక అబద్ధం చెప్పారు. అబద్ధాలు చెప్పడంలో ప్రపంచంలో పచ్చి అబద్ధాలకు పుట్టినీళ్ళు కేసీఆర్ గారు నోరు. గారడి చేసి, గాయబు చేసి, గడబడి చేసి, మాటల గారడితోటి చేశారు తప్ప ఈయనకి తెలంగాణ మీద ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. ఇప్పుడు ఓన్లీ కాళేశ్వరంది బయటపడ్డది ప్రకృతి వల్ల. మిషన్ భగీరథ కానీ, మిషన్ కాకతీయ కానీ వీళ్ళు తీసుకున్న అన్ని రకాల సంక్షేమ పథకాలన్నీ కూడా డొల్లతనం బయటపడుతుంది. మేడిపండు చూడు మేలిమై ఉండు, పొట్ట విప్పి చూడు పురుగులు ఉన్నట్టు ఇంకొన్ని రోజులైతే ఈ 10 సంవత్సరాల్లో జరిగింది అవినీతి కాదు, కుంభకోణం కాదు, తెలంగాణని పూర్తిగా విధ్వంసం చేశారు వీళ్ళు. ఇప్పుడు రైతు బంధు, గొర్రెల పెంపకం లాంటి పథకాలు బీఆర్ఎస్లో బాగా, గొర్రెల పెంపకం లాంటి పథకాలు బీఆర్ఎస్ బాగా ఇచ్చింది సార్. అవి ఇప్పుడు ఇస్తారా, ఇవ్వరా, అసలు ఎందుకు ఇవ్వరు అని బీఆర్ఎస్ అడుగుతుంది. ఇవ్వకపోతే మిగతా మేధావులు ఏం చేస్తారు అడగకుంటా అని అంటుంది. ముఖ్యంగా గొర్రెల పంపిణీ పథకంలో దాదాపు 375 కోట్ల రూపాయలు వాళ్ళు ఆల్రెడీ డీడీలు కట్టడం జరిగింది. వాళ్ళకి గత ప్రభుత్వం గొర్రెలు ఇస్తా అని గొర్రెలను చేసింది వాళ్ళని. కాబట్టి ఇమీడియట్గా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామంటే ఆ గొర్రెల డబ్బులు కట్టిన వాళ్ళకి గొర్రెలన్నీ ఇవ్వండి, లేకపోతే డబ్బులన్నా తిరిగి ఇవ్వమని చెప్తున్నాము. అదేవిధంగా రైతు బంధు అనేది గత ప్రభుత్వం దొరలకి, లేకపోతే భూస్వాములకి, ఆసాములకి, 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి కూడా దోచిపెట్టింది. మేము ఈ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారిని మీ ద్వారా రిక్వెస్ట్ చేసేది అంటే ఖచ్చితంగా 5 ఎకరాలు 10 ఎకరాలు సీలింగ్ పెట్టాల్సిన అవసరం ఉంది. రియల్ ఎస్టేట్ కంపెనీలకి, లేకపోతే ఫామ్ హౌజులకి, లేకపోతే ఖాళీగా పడి ఉన్న భూములకి 100 ఎకరాలు దొరలు దోచుకున్నారు రైతు బంధు కింద. ప్రజలు ట్యాక్స్ కట్టిన డబ్బులని మీరు అప్పనంగా ఇస్తామంటే చూస్తూ ఊకోము. దయచేసి రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాము, మీరు 5 ఎకరాలు 10 ఎకరాలు సీలింగ్ పెట్టాల్సిన బాధ్యత ఉంది. బీఆర్ఎస్కి కౌంట్ డౌన్ మొదలైంది. మీరు ఇచ్చిన హామీలకి ఇంకా 70 రోజుల టైం మాత్రమే ఉంది. మీరు హామీలు నెరవేర్చకపోతే ప్రజలే మిమ్మల్ని బొందబెడతారని కేటీఆర్ అంటున్నారు.
ఇప్పుడు ఎవరెవరిని బొందబెట్టిరో మొన్న ఎలక్షన్లో చూసినాం. బొందబెట్టడాలు, చంపడాలు ఇవి ఉండవు ప్రజాస్వామ్యంలో. గెలిపించడము, ఓడించడం ఉంటుంది. మొన్న మీ ప్రభుత్వ పాలన బాగుంది కాబట్టి 2018లో మళ్ళీ ఓటేసిరు అనుకుంటే 2023లో మీ ప్రభుత్వ పాలన బాగలేదు, మీరు ఇచ్చినవన్నీ అబద్ధాల హామీలు కాబట్టి మీకు రూరల్ ఏరియాలో వ్యతిరేకత వచ్చింది. మరి హైదరాబాద్లో మీకు అన్ని సీట్లు వచ్చినాయి. హైదరాబాద్లో మీరు చేసిన అర్బన్ డెవలప్మెంట్ బాగుంది, బిల్డింగ్లు చూసే కదా చేసారు. మరి హైదరాబాద్లో మిమ్మల్ని అక్కడ బొందబెట్టినట్ట రూరల్ ఏరియాలో మిమ్మల్ని అట్లా కాదు కదా. ఆ భాష వాడడం కరెక్ట్ కాదు. ఉద్యమ కాలంలో ఉద్యమకారులు మాట్లాడినట్టు ప్రభుత్వంలో ఇన్ని సంవత్సరాలు పనిచేసిన వాళ్ళు ఇలా చేయడం తప్పు. కాబట్టి కేటీఆర్ గారిని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, రామన్న ఇప్పటికైనా ఎక్కడ తప్పు జరిగిందో ఆ తప్పును మీరు విశ్లేషించుకోండి. మీరు ఆ రోగానికి మందు కనుక్కోకుండా కడుపులో క్యాన్సర్ ఉంటే ముఖానికి మేకప్ వేసుకుంటే కుదరదు. మీరు మీ నాన్నగారు చేసిన అహంకారపూరిత, అనాలోచిత, అరాచకత్వ పాలన వల్ల ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి దుస్థితి పట్టింది. మీరు రిపేర్ చేసుకోదలుచుకుంటే రోగానికి మందు కనుక్కోవాలి. ప్రజల చేత, ప్రజల కొరకు ప్రజలే పరిపాలించాల్సిన ప్రజాస్వామ్యంలో కల్వకుంట్ల కుటుంబం కొరకు పోలీసుల చేత, ఇన్ఫార్మర్లు, కోవర్ట్ల చేత, ఇంటెలిజెన్స్ ఆఫీసర్ల చేత ట్యాపింగ్లు, హ్యాకింగ్లు చేసినావు కాబట్టి ఈ దుస్థితి వచ్చింది. ఇప్పటికైనా మీరు ప్రజలు ఎందుకు తీర్పు ఇచ్చారో ఆ తీర్పును గౌరవించి విశ్లేషణ చేసుకుంటే మీకు మళ్ళీ భవిష్యత్తు ఉంటుంది. ఫార్మాసిటీని అసలు ఎందుకు రద్దు చేయలేదు, మార్పులు చేర్పులతో మళ్ళీ ఎందుకు కొనసాగిస్తున్నారని బీజేపీ ప్రభుత్వం అంటుంది. అంటే ప్రభుత్వంలోకి రాగానే ఫార్మాసిటీని రద్దు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతకుముందు అన్నది కదా. అసలు ఫార్మాసిటీ ఎందుకు కట్టాల్సి వచ్చింది? ఫార్మాసిటీ వల్ల ప్రజలకు ఒరిగేది ఏంటి? కొన్ని వేల ఎకరాలు రైతుల దగ్గర తీసుకున్నారు. ఆ రైతులకు జరిగే లాభ నష్టాలు ఏంటి? ఏ ప్రభుత్వం అయినా గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలని సమీక్షించుకొని వాటిని రివ్యూ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ 30 రోజుల్లో ఆ ఫార్మాసిటీ పెద్ద పెద్ద కంపెనీలను దోచిపెట్టడానికైనా లేకపోతే నిజంగా ప్రజలకు ఉపయోగపడుతుంది అనేది ప్రభుత్వం రివ్యూ చేసుకుంటే తప్పేం లేదు. దానిలో మంచి చెడు మనం కొన్ని రోజులు ఆగినాక విశ్లేషించవచ్చు. కాళేశ్వరం పైన ఈడీ విచారణ ఎందుకు చేపట్టట్లేదు, ఎందుకు రానియట్లేదని అడుగుతున్నారు బీజేపీ వాళ్ళు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది యాక్చువల్గా సిబిఐ ఎంక్వైరీ జరగాలి. కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన సిబిఐ విచారణ ఎందుకు జరిపించట్లేదు, ఎందుకు మీరు సైలెంట్గా ఉంటున్నారు? అంటే మీరు ఇంతకుముందు చెప్పారు కదా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేపిస్తామని, ఇప్పుడు ఎందుకు సైలెంట్గా ఉన్నారు అంటున్నారు? అది సిబిఐ ఎంక్వైరీయా, ఈడీ ఎంక్వైరీయా, సపరేట్ జ్యుడిషియల్ ఎంక్వైరీ కాదు. కాళేశ్వరంలో తప్పు జరిగిన మాట వాస్తవం అనేది కామన్ సెన్స్ ఉన్నది తెలుస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్న పరిమితులలో కేంద్ర ప్రభుత్వం ఈడీ, సిబిఐ, విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ చేయాలంటే ఒక ప్రొసీజర్ ఉంటుంది. సిబిఐ ఎంక్వైరీ చేయాలంటే హైకోర్టు ఆర్డర్ అని ఇవ్వాలి, రాష్ట్ర ప్రభుత్వం అన్న లెటర్ రాయాలి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం లెటర్ ఎందుకు రాయట్లేదని వాళ్ళు అడుగుతున్నారు. గతంలోనే మేము ఇచ్చిన కంప్లైంట్ లెటర్స్ ఉన్నాయి, మీరెందుకు చేయట్లేదని వీళ్ళు అంటున్నారు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఇమీడియట్గా చేయదలుచుకుంటే జ్యుడిషియల్ ఎంక్వైరీతో స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థతోటి జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయొచ్చు. రాష్ట్ర ప్రభుత్వం చేసే ఎంక్వైరీ రాష్ట్ర ప్రభుత్వం చేయొచ్చు, కేంద్ర ప్రభుత్వం చేసే కేంద్ర ప్రభుత్వం చేయొచ్చు. అంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ ఆల్రెడీ చేపిస్తున్నట్లుంది కదా సార్? ఇంకా వేయలేదమ్మా, జ్యుడిషియల్ కమిషన్ వేయలేదు. ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా పర్మిషన్స్ ఇచ్చినాయి. ఎన్విరాన్మెంట్ పర్మిషన్ కానీ, సెంట్రల్ వాటర్ కమిషన్ కానీ, డిజైనింగ్ కానీ, ఈ రెండు కలిసే ఇచ్చినాయి. కాబట్టి రెండింటి బాధ్యత ఉంది. రెండు కూడా విచారణ సంస్థలు తమ తమ పరిమితికి లోబడి తమకున్న అవకాశాలను బట్టి విచారించవచ్చు. 1,00,000 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అయినప్పుడు రెండు ప్రభుత్వాల మీద బాధ్యత ఉంటుంది. ప్రజలు కోరుకునేది ఏంటంటే ప్రజలు కట్టిన డబ్బులని ఎవరు దిగమింగారు. కేసీఆర్ మీద, కేసీఆర్ టీం మీద, ఈ నవయుగ కన్స్ట్రక్షన్స్ మీద, మెగా ఇంజనీరింగ్ మీద ఇన్ని ఆరోపణలు వచ్చినప్పుడు రెండు ప్రభుత్వాలు కూడా తమ పరిమితుల్లో విచారణ చేయాలని మేము కోరుకుంటున్నాం.